సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఐపీఎల్లో కొంతమంది స్టార్ క్రికెటర్లు బ్యాటింగ్ స్థానం మార్చుకుని తమ జట్టు కోసం త్యాగం చేస్తారు. వీరిలో కేఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోని, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నారు. ఈ నలుగురు కూడా గత సీజన్లో తమ రెగ్యులర్ బ్యాటింగ్ పొజిషన్ కాకుండా ఆర్డర్లో కిందకు వచ్చి బ్యాటింగ్ చేశారు. అయితే ఇప్పుడు వీరి బ్యాటింగ్ స్థానాలు మారుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో పైకి వచ్చి దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టాప్ బ్యాటర్స్ గైక్వాడ్, రాహుల్, పంత్, ధోని ఏ స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారో ఒక క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగడం కన్ఫర్మ్ అయిపోయింది. సీజన్ కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేస్తాడని కెప్టెన్ అక్షర్ పటేల్ చెప్పాడు. గత సీజన్లో జట్టు ప్రయోజనాల దృష్ట్యా కేఎల్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయితే ఇప్పుడు తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్లో రాహుల్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025లో మిడిల్ ఆర్డర్లో వస్తేనే ఈ స్టార్ బ్యాటర్ 539 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు ఓపెనింగ్కి రావడంతో ఫ్యాన్స్ 600 పరుగులు లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ సీజన్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రానున్నాడు. ధోని గత 2 సీజన్లలో యంగ్ ప్లేయర్లకు ఛాన్సులు ఇవ్వాలని బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానంలో వచ్చేవాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ధోని ఈ ఐపీఎల్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 5 లేదా 6వ స్థానంలో రానున్నట్టు టాక్. మహీకి ఇదే చివరి సీజన్ అని వార్తలు ఊపందుకోవడంతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ఈసారి కొంచెం క్రీజ్ లో ఎక్కువ సమయం ఉండనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ ఐపీఎల్లో 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా ప్రతి సీజన్లో 4 లేదా 5 స్థానాల్లో బ్యాటింగ్ చేసే పంత్ ఈసారి తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకునే ఉద్దేశంలో ఉన్నాడు. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న పంత్ కు బ్యాటింగ్ ఆర్డర్ పైకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. లక్నో కెప్టెన్ గా పంత్ గత సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఒక హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈసారి ఎలాగైనా ఫామ్లోకి రావడం ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు చాలా కీలకం. ఐపీఎల్లో రాణిస్తేనే పంత్కు ఇండియన్ స్క్వాడ్లో అవకాశం దక్కుతుంది. గత సీజన్లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి ఓపెనర్గా రానున్నాడు. తాను సంజు శాంసన్తో పాటు ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తానని గైక్వాడ్ స్వయంగా వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ కు ఫుల్ ఫీజ్ లభించనుంది. ఐపీఎల్ 2025లో జట్టు కోసం 3వ స్థానంలో ఆడిన ఈ సిఎస్కే కెప్టెన్ మరోసారి తనకు కలిసొచ్చిన ఓపెనింగ్ స్లాట్ కు వచ్చేశాడు. ఓపెనర్ గా అద్భుత రికార్డున్న గైక్వాడ్ ఈసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నలుగురిలో ఎవరి బ్యాటింగ్ పొజిషన్ మారడం మీకు థ్రిల్లింగ్ గా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.